కేంద్రము అదేవిధంగా రాష్ట్రాలన్నీ కూడా మరి ఎక్కువ అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది. అందువలన ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ ఎక్కువ కనపడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మనకు రోడ్స్ రవాణా మీద పోయిన సంవత్సరము 3,90,000 కోట్లు ఉండగా ఈ సంవత్సరం 5,17,000 కోట్లు, అంటే ఇది మంచి పెరుగుదల. మరి అదేవిధంగా స్కీమ్స్ చూసినట్లయితే కోర్ స్కీమ్స్ చూసినట్లయితే MNREGS ఏదైతే మరి NREGS మనకు గ్రామాలలో ఎక్కడైతే మనకు పనికి ఆహార పథకం ఉందో అక్కడ బాగా తక్కువ కనపడుతుంది. 89,400 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి కేటాయింపు 60,000 కోట్లు మాత్రమే కనపడుతుంది. జల్ జీవన్ మిషన్ ఏదైతే ప్రతి ఇంటికి త్రాగే నీరు సరఫరా చేయాల్సిన స్కీమ్ ఉందో పోయిన సంవత్సరం 55,000 కోట్లు ఉండగా ఈసారి 70,000 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు మరి పెంచడం కనపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా యూరియా సబ్సిడీ, అగ్రికల్చర్ సబ్సిడీస్ ఇక్కడ తక్కువ కనపడుతున్నాయి. యూరియా సబ్సిడీ వచ్చేసి పోయిన సంవత్సరము 1,54,000 కోట్లు ఉండగా ఈసారి 1,31,000 కోట్లు మాత్రమే మరి బడ్జెట్లో కేటాయింపు చేయడం కనపడుతుంది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి పోయిన సంవత్సరము 71,000 కోట్లు ఉండగా ఈసారి 44,000 కోట్లు మాత్రమే. ఇక్కడ కూడా మరి న్యూట్రియంట్స్ మన వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ తక్కువ కనపడుతుంది. అయితే నేషనల్ హైవేస్లో చాలా మంచి కేటాయింపు కనపడుతుంది. 1,41,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈ సంవత్సరము 1,62,000 కోట్లు. రైల్వేస్లో కూడా మరి 1,89,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 2,76,000 కోట్లు రైల్వే మీద. మరి కస్టమర్ అమ్యూనిటీస్లో మాత్రమే 3,800 కోట్ల నుంచి 13,355 కోట్లు మరి ఇక్కడ బడ్జెట్లో కేటాయింపు. అంటే రైల్వే స్టేషన్లకు సంబంధించిన ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా పెంచడం కనపడుతుంది. రోడ్లు నేషనల్ హైవే కాకుండా మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి 75,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 1,07,000 కోట్లు. కాబట్టి దీన్ని గమనించినట్లయితే వ్యవసాయానికి కేటాయింపు తక్కువ కనపడుతుంది. మరి ఏదైతే పౌర సరఫరాలు ఉన్నాయో దానికి కేటాయింపు తక్కువ కనపడుతుంది. మరి అది PMGKY ఏదన్నా తగ్గించడం వలన ఉండిండొచ్చు. రోడ్స్ రైల్వేస్ మాత్రము కేటాయింపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా కనపడుతుంది. అయితే ఈసారి బడ్జెట్ గమనించినట్లయితే ప్రతిసారి ఒక థీమ్ పెట్టుకొని ఈసారి థీమ్ వచ్చేసి 7 ఏదైతే ముఖ్యమైన అంశాలు ద్వారా ఈసారి బడ్జెట్ కేటాయింపులు కానీ బడ్జెట్ డిజైన్ చేయడం జరిగినట్లు మరి తెలియపరిచారు మన కేంద్ర మంత్రివర్యులు. వాటి పేరు సప్తరిషులు అని చెప్పి పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంటు, ఒకటి రీచింగ్ ద లాస్ట్ మైలు, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంటు, ఒకటి అన్లీషింగ్ ద పొటెన్షియల్, ఒకటి గ్రీన్ గ్రోత్, ఒకటి యూత్ పవర్, ఒకటి ఫైనాన్షియల్ సెక్టర్. అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనగా దాదాపు ఏదైతే మరి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి ఒక పర్టికులర్ సెక్షన్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన ఏదైతే అభివృద్ధి ఉందో అది ఒక థీమ్గా పెట్టుకున్నట్లు కనపడుతుంది. అదేవిధంగా రీచింగ్ ద లాస్ట్ మైల్, ఎన్నో స్కీమ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలు చివరి వరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక 10%, 15% మరి కేటాయింపు లేనందువలన, డబ్బులు లేనందువలన ఆగిపోవడం జరిగింది. దానికి ఒక థీమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రోడ్స్, రైల్వేస్, టెలికమ్యూనికేషన్స్ ఇవి ఉన్నాయో అది ఒక థీమ్గా పెట్టుకోవడం జరిగింది. అన్లీషింగ్ ద పొటెన్షియల్ ఏదైతే మన దగ్గర శక్తి ఉందో దేశంలో ఆ శక్తిని మరి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక పద్ధతిగా పెట్టుకున్నట్లు కనపడుతుంది. గ్రీన్ గ్రోత్ ఏదైతే ఇప్పుడు విద్యుత్ శక్తి కానీ దాని తర్వాత ఏదైతే మనకు కాలుష్యం కానీ ఇవన్నీ లేకుండా ఉండేట్టుగా మన సౌర్య విద్యుత్ కానీ అదేవిధంగా మనకు వాయు విద్యుత్ కానీ మళ్ళీ కొత్తగా వచ్చిన హైడ్రోజన్ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవన్నీ ఉన్నాయో దానికి ఒక ప్రత్యేకమైన మరి ఇంపార్టెన్స్ ఇవ్వడం కనపడుతుంది. యూత్ పవర్ ఏదైతే యువకులు ఉన్నారో యువకులకు సంబంధించిన ఏదైతే శక్తి మన దేశంలో ఉందో ఆ శక్తిని బయటికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఫైనాన్షియల్ సెక్టర్ కూడా ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సెక్టర్ మరి అది కూడా మన ఒక థీమ్గా పెట్టుకోవడము కనపడుతుంది. ఈ 7 పిల్లర్స్ ద్వారా ఈ బడ్జెట్ మరి డిజైన్ చేయడము జరిగిందని చెప్పి వాళ్ళు తెలియపరచడం జరిగింది. మరి
వీటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రైల్వేకు పెద్ద కేటాయింపు కనపడుతుంది. మరి నర్సింగ్ కాలేజెస్ 157 మెడికల్ కాలేజీలు ఏదైతే ఇంతకుముందు ఉన్నాయో 157 మెడికల్ కాలేజీలు గాను 157 నర్సింగ్ కాలేజీలు మరి వాటితో పాటు కలపడము కేటాయింపులు చేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ఏవైతే చిన్న చిన్న వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయో లేదా వ్యవసాయాన్ని మార్కెట్ చేసుకునే దానికి విధానాలు ఉంటాయి, దానికి స్టార్టప్స్ కొత్తగా మొదలుపెట్టే వాళ్ళ కోసము వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఒక సపరేట్ ఫండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన అప్పు ఈసారి పెద్ద టార్గెట్ అనేది 20 లక్షల కోట్లుగా పెట్టడం కనపడుతుంది. PM ఆవాస్ యోజన ఏదైతే ఉందో హౌసింగ్ స్కీము ఇంచుమించు 66% పెంపుదలతో 79,000 కోట్లకు చేరినట్లు కనపడుతుంది. అయితే వీటిలో రాష్ట్రాలకు సంబంధించిన వివిధ విషయాలు మరి ఇంకా తెలియపరచలేదు, కానీ ఒక అప్పర్ భద్రా ప్రాజెక్టు మాత్రం 5,300 కోట్లు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కింద కేటాయింపు చేయడం జరిగిందని చెప్పి మరి బడ్జెట్లో చదవడం జరిగింది. ఇదొక్కటి కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొద్దిగా దాన్ని అంటే ఇంకా కొద్దిగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుంగ కానీ భద్ర కానీ కలిసిన తర్వాత తుంగభద్ర అవుతాయి. తుంగభద్ర నది లోయెస్ట్ రైపారియన్ స్టేట్ మనకు ఏదైతే చివరి సముద్రంలోకి పోయే ముందర కృష్ణానదిలో కలిసే ముందర మనకు ఆ తుంగభద్ర బేసిన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కసారి మరి ఆ మైక్రో ఇరిగేషన్ అనేది అది ఎక్స్ట్రా వాటర్ని ఏమన్నా యూటిలైజ్ చేస్తుందా, ఉన్న నీళ్లను మాత్రమే యూటిలైజ్ చేస్తారనేది కొద్దిగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వీటిలో కొన్ని మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి, ప్రీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉందో బడ్జెట్ ముందు అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా మరి ఢిల్లీలో మన కేంద్ర మంత్రివర్యులు కండక్ట్ చేసిన ప్రీ బడ్జెట్ సమావేశాలకు పోవడం జరిగింది. మనం ఏవైతే సలహాలు ఇచ్చినామో చాలా వరకు ఆ సలహాలు ఈ బడ్జెట్లో కేటాయింపు అయితే చేయడం జరిగింది. దానికి మనం ధన్యవాదాలు కూడా తెలిపొచ్చు. ఎందుకంటే సావరిన్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక భారతదేశంలోనే కాకుండా మొత్తం యావత్ ప్రపంచంలోనే మన పంప్ స్టోరేజ్ ఏదైతే ఉందో అంటే పొద్దున ఎండ ఉన్నప్పుడు సౌర విద్యుత్ ద్వారా మనం నీళ్లను మరి పైకి చేర్చుకొని ట్యాంక్ రూపంలో పెట్టుకొని రిజర్వాయరు ఎప్పుడైతే మనకు రాత్రిపూట పీక్ లోడ్ ఉంటుందో పీక్ లోడ్ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేసుకొని టర్బైన్ల ద్వారా మరి విద్యుత్తు మరి తయారు చేయడం ఏదైతే పంప్ స్టోరేజ్ సిస్టమ్ ఉందో ప్రపంచంలోనే మనం బిగ్గెస్ట్ అతిపెద్ద పంప్ స్టోరేజ్ యూనిట్ మన కర్నూలు జిల్లాలో మరి తయారవుతూ ఉంది. అదేవిధంగా ఎన్నో అటువంటి యూనిట్లు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఇట్లాంటి సైట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఒక రోల్ మోడల్గా కావడం జరిగింది. నాట్ ఓన్లీ దేశానికి కాదు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి మరి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరి డెవలప్ చేసేదానికోసం అభివృద్ధి చేసేదానికోసము కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు బాండ్స్ రేజ్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వము మనీ రేజ్ చేసేదానికి ఒక అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ తేవాలని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే మనం ఆ రోజు ప్రీ బడ్జెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈరోజు మరి మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని, ఏవైతే మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్కు వచ్చిన ఏదైతే పన్ను రాబడి ఉంటుందో అది మనకు చాలదు. కాబట్టి మరి ఏవైతే ప్రాజెక్ట్స్ మున్సిపల్ ఏరియాస్లో ఉన్న ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు దానికి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆ వైబిలిటీ గ్యాప్ ఏదైతే డబ్బులు కొద్ది కొరత వస్తుందో అది ఎకనామిక్గా అంటే ఆర్థికంగా అది పనికొచ్చేదానికి అది క్లిక్ అయ్యేదానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి సంబంధించిన ఫండ్ మరి ప్రభుత్వం ఇవ్వాలంటే అది దానికి కూడా దాదాపు ఇంచుమించు 10,000 కోట్ల ఫండ్ కూడా దేశానికి కేటాయింపు చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఇంతవరకు నేను చెప్పినది ప్రీ బడ్జెట్ మీటింగ్లో ఓన్లీ మనం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రెండు కూడా ఈరోజు మనకు ఆడ కనపడుతున్నాయి. మరి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ప్రీ బడ్జెట్ మీటింగ్లో మనం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా బాగా 66% దాదాపు పెంచినట్లు అంటే ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనము కేంద్రానికి ఆ రోజు ప్రీ బడ్జెట్ మీటింగ్లో తెలియపరిచిన దీనివలన మొత్తం దేశానికంతా కూడా లాభం చేకూరని చెప్పి మనం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. ఫిషరీస్ కూడా సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు భారతదేశంలోనే ఒక రొయ్యల మరి ఉత్పత్తిలో దాదాపు 60%, మరి టోటల్గా చేపలు రొయ్యల ఉత్పత్తులు ఇంచుమించు 40%లో ఉన్నాం. కాబట్టి దానికి ఏదైతే మనకు ఫిష్ మీల్ కానీ ప్రాన్ మీల్ కానీ ఏదైతే మేత ఇస్తామో
ఆ మేత ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిమని చెప్పి మనం అడగడం జరిగింది. దాన్ని కూడా కన్సిడర్ చేసినట్లు ఈరోజు మనకు బడ్జెట్ స్పీచ్లో మనకు కనపడుతుందన్నమాట. సో ఈ 4 అంశాలు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే రిప్రజెంట్ చేయడము, ఆ 4 ఐటమ్స్ కూడా ఈరోజు మనకు బడ్జెట్ స్పీచ్లో మనకు మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు పాజిటివ్గా కనపడుతుంది. కొన్ని ఏవైతే ఉన్నాయో మనకు దేశానికంతా సంబంధించి ఏవైతే అనౌన్స్మెంట్స్ చేశారో బడ్జెట్లో మన రాష్ట్రానికి పనికొచ్చే కొన్ని దాంట్లో అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఏదైతే మూలధన వ్యయం ఏదైతే ఉందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, క్యాపిటల్ అసెట్ స్థిరాస్తులు చేసుకునేదానికి ప్రభుత్వం ఏదైతే మరి ఖర్చు పెడుతుందో ఆ ఖర్చుకు ఇంచుమించు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా ఏదైతే మనకు కేంద్రము వివిధ రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నారనమాట. ఈసారి 1,30,000 కోట్లు అనుకుంటాను వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం, మొత్తం దేశానికంతా కూడా మంచి పరిణామం ఇది. లాస్ట్ టైం ఈ ఇష్యూ ప్రీ బడ్జెట్ మీటింగ్లో దాదాపు అందరు రాష్ట్రాలు కూడా అడగడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇంతకుముందు RIDF ఉండేది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని. మన అభ్యర్థన మేరకు ఈసారి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇది స్టార్ట్ కాబోతా ఉంది. ఇది కూడా మన రాష్ట్రానికి అయితే మన రాష్ట్రం వలన మొత్తం దేశమంతా కూడా ఈరోజు బెనిఫిట్ కాబోతుందని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మెడికల్ కాలేజెస్ ఏవైతే మెడికల్ కాలేజెస్తో పాటు నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇది కూడా మన రాష్ట్రానికి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు హెల్త్ మీద ఏదైతే వైద్యం మీద విద్య మీద ఉన్న స్పెషల్ ఫోకస్లో భాగంగా మనం కొత్త మెడికల్ కాలేజెస్ కడుతున్నాము. నర్సింగ్ కాలేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ముఖ్యమైనది 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్, అంటే ఏదైతే నైపుణ్యం ఉందో నైపుణ్యానికి సంబంధించిన 30, అంటే ఇంచుమించు రాష్ట్రానికి ఒకటి మాదిరిగా ఒక పెద్ద తరహాలో ఒక స్కిల్ ఇంటర్నేషనల్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నైపుణ్యానికి సంబంధించి ఈరోజు 176 ముఖ్యమంత్రి గారు మరి చెప్పినట్లుగా 176 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ అని ఏర్పాటు చేయాలనే విషయంలో 100 ఆల్రెడీ ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. ఇంకొక 76 కూడా ఇంకో 15 రోజుల లోపల ఫంక్షన్ అవుతాయి. ఆ తర్వాత 26 ఏదైతే పార్లమెంట్ ఒకటి, ప్రస్తుతానికి జిల్లాకు ఒకటి. ఒరిజినల్గా ఈ ప్రోగ్రామ్ కన్సీవ్ చేసినప్పుడు పార్లమెంట్ ఒకటి అని అనుకోవడం జరిగింది, ఇప్పుడు జిల్లాకు ఒకటి. 26 మరి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఆల్రెడీ 15 ఫంక్షన్ అవుతున్నాయి. మార్చ్ లోపల ఈ 176 ప్లస్ 26 కలిసి ఇంచుమించు 50,000 మంది యువకులు, మన రాష్ట్రానికి సంబంధించి 50,000 మంది యువకులు మరి ఏదో ఒక లెవెల్, అంటే 1 నుంచి 9 వరకు ఏదో ఒక లెవెల్లో నైపుణ్యం అనేది వాళ్ళలో క్రియేట్ అయ్యి తద్వారా ఎంప్లాయ్మెంట్కు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో చాలా మెండుగా ఉండబోతున్నాయి. మరి ఇది కూడా మనం ట్యాప్ చేసుకునే దానికి అవకాశం ఉంది.